శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం. దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష శబ్దార్థ ఋగాది సర్వవేదార్థ విష్ణుమంత్రార్థ పురుష సూక్తార్థ గాయత్ర్యర్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత ఆద్య అష్టాక్షరార్థ శ్రీమన్నారాయణ అష్టాక్షర మంత్రార్థ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రాంతర్గత అంత్య చతురక్షరార్థ వ్యాహృత్యర్థ మాతృకామంత్రార్థ ప్రణవోపాసకానాం పాపావిద్ధ దైత్యపూగావిద్ధ శ్రీ విష్ణు భక్త్యాద్యనంత గుణపరిపూర్ణ రమావ్యతిరిక్త పూర్వ ప్రసిద్ధ వ్యతిరిక్త అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంత జీవనియామక అనంతరూప భగవత్కార్య సాధక పరమదయాలు క్షమాసముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య ప్రాణావతార భూతానాం అజ్ఞ జ్ఞానార్థి జ్ఞానయోగ్య భగవత్కృపాపాత్రభూత సల్లోక కృపాలు శ్రీ బ్రహ్మరుద్రాద్యర్థిత భగవదాజ్ఞాం శిరసి పరమాదరేణ అనర్ఘ్య శిరోరత్నవత్ నిధాయ తథా అశేష దేవతా ప్రార్థనాం హారవత్ హృది నిధాయ సర్వస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయా కర్మ భువి అవతీర్ణానాం తథా అవతీర్య సకల సచ్చాస్త్రకర్తॄణాం సర్వదుర్మత భంజకానాం అనాదితః సత్సంప్రదాయ పరంపరా ప్రాప్త శ్రీమద్వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకానాం. మన ప్రాతఃసంకల్ప గద్య ప్రవచనమునందు నిన్నటి ప్రవచనంలో సర్వదుర్మత భంజకానాం మధ్వాచార్యుల వారు సకల దుర్మతములను నాశనము చేసినటువంటి వారు అని చెప్పుకున్నాం. దుర్మతములను ఖండించిన తరువాత స్వమత స్థాపన అదే చెబుతున్నారు రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు. అనాదితః సత్సంప్రదాయ పరంపరా ప్రాప్త శ్రీమద్వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకానాం. శ్రీమద్వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకులు మధ్వాచార్యుల వారు. ఆ వైష్ణవ సిద్ధాంతము ఎటువంటిది అనంటే అనాది కాలము నుండి సత్సంప్రదాయ పరంపరా ప్రాప్తమైనటువంటిది అని చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఈరోజు వివరించుకుందాం. వైష్ణవ సిద్ధాంతము ఎప్పటి నుండి ఉన్నది అనే ప్రశ్నకు సమాధానము అనాది కాలము నుండి ఉన్నది. మొదట ఎవరికి ఉపదేశించారు అంటే సాక్షాత్తు సర్వోత్తముడైనటువంటి శ్రీహరి చతుర్ముఖ బ్రహ్మకు తత్వోపదేశం చేశాడు. ఆ తరువాత సృష్టికర్త అయినటువంటి జగత్తు యొక్క పితామహుడైనటువంటి బ్రహ్మ నుండి బ్రహ్మ నుండి పరంపరాగతంగా వచ్చినటువంటిదే ఈ వైష్ణవ సిద్ధాంతము. అనాది మూలం కలిగినటువంటిది. వంశస్యాదీన్ సనకాదీన్ వందే అనేటటువంటి ప్రమాణ వాక్యాలలో బ్రహ్మ నుండి అంటే
ఆ హంసనామక పరమాత్ముని నుండి శ్రీహరి నుండి బ్రహ్మ నుండి సనక సనందాది మునులు వీళ్ళ పరంపర వచ్చినప్పుడు ఈ పరంపరలో వచ్చినటువంటి ఈ సద్వైష్ణవ పరంపరలో వచ్చినటువంటి అచ్యుత ప్రేక్షాచారుల వారు, అటువంటి అచ్యుత ప్రేక్షాచారుల వారి నుండి మధ్వాచారుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. స్వీకరించి అచ్యుత ప్రేక్షాచారుల వారికి పరంపరాగతంగా ఈ వచ్చినటువంటి సద్వైష్ణవ సిద్ధాంతాన్ని వారికి సిద్ధము చేసి తరువాత అచ్యుత ప్రేక్షాచారుల వారికి సిద్ధాంత సంబంధమైనటువంటి సంశయములన్నింటినీ పరిష్కరించి పరిహరించి సిద్ధాంతమునకు విరుద్ధంగా ఉన్నటువంటి వాదములను ఖండించి నిర్భయంగా వైష్ణవ సిద్ధాంతాన్ని స్థాపించినటువంటి వారు మధ్వాచార్యుల వారు. బ్రహ్మ మొదలుకొని మధ్వాచార్యుల వరకు పరంపరాగతంగా శ్రీమద్వైష్ణవ సిద్ధాంతము ఎలా వచ్చినది అనేటటువంటి విషయము శ్రీమన్నారాయణ పండితాచార్యుల వారి చేత రచింపబడినటువంటి మణిమంజరి గ్రంథంలో తెలియజేయబడింది. అనాది కాలము నుండి ఈ వైష్ణవ సిద్ధాంతము అంటే హరి సర్వోత్తమత్వము, వాయు జీవోత్తమత్వము, హరియే సర్వోత్తముడు, వాయుదేవుల వారే జీవోత్తములు, హరి సర్వతంత్ర స్వతంత్రుడు, జగన్నాథుడు, జగత్తు సృష్టి స్థితి నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి 8 కార్యాలను స్వతంత్రంగా చేసేటటువంటి వాడు భగవంతుడు. వాడే జగన్నియామకుడు, వాడు ఈశుడు, వాడొక్కడే స్వతంత్రుడు. మిగిలిన వారందరూ అస్వతంత్రతత్వానికి చేరినటువంటి వారు. భగవంతుని యందు భక్తిని ఈశదాస భావముతో చెయ్యాలి. ఇది బ్రహ్మ సత్యము, జగత్తు సత్యము, ద్వైతము. ఈ సిద్ధాంతాన్ని, అనాదిగా ఉన్నటువంటి సిద్ధాంతాన్ని, పరంపరగా వచ్చినటువంటి సిద్ధాంతాన్ని మద్వైష్ణవ శ్రీ మధ్వాచార్యుల వారు దానిని స్థిరపరిచి సిద్ధపరిచి మనకు అందించినారు. చెప్పుకున్నాం పరంపర ఎలా వచ్చింది అని. మధ్వాచార్యుల వారి చేత ప్రతిపాదింపబడినటువంటి వైష్ణవ సిద్ధాంతమే సరి అయినటువంటిది అని కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. తన ఉపదేశము చేతనే ఈ సిద్ధాంతము పరంపరగా వ్యాపించినది అనేటటువంటి విషయం మనకు భగవద్గీతలో కృష్ణుని ఉపదేశము అర్జునునికి చేయటం ద్వారా తెలుస్తుంది. కృష్ణుడు ఈ విధంగా అర్జునునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్షవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప స ఏవాయం మయాతే అద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సకాచేతి రహస్యం ఏతదుత్తమం. కృష్ణుడు అర్జునునికి చెబుతూ ఉన్నాడు. భగవంతుని ప్రాప్తికి ప్రధాన సాధనమైనటువంటిది నివృత్త కర్మ. దాని కర్మ యొక్క నివృత్తి కర్మ లక్షణము, దాని యోగము అని పిలువబడుతుంది. అంటే జ్ఞానోపాయము. అంటే పరమాత్ముణ్ణి పొందడానికి కావలసినటువంటి జ్ఞానోపాయాన్ని తాను మొదట, అంటే కృష్ణుడు మొదట సూర్యునికి ఉపదేశించాడట. తరువాత సూర్యుడు తన కొడుకైనటువంటి శ్రాద్ధదేవునికి మనువునకు ఈ జ్ఞానోపాయాన్ని ఉపదేశించాడు. మనువు తన కొడుకైనటువంటి ఇక్ష్వాకునికి ఉపదేశించాడు. ఇక్ష్వాకుని నుండి పరంపరగా ఈ జ్ఞానము రాజర్షులకు ప్రాప్తమైనది. తరువాత కొంతకాలము, చాలా కాలము గతించిన తరువాత
ఈ యోగ జ్ఞానము నష్టమైంది. హే అర్జున, నీవు నాకు భక్తుడవై ఉన్నావు, స్నేహితుడవై ఉన్నావు. కాబట్టి అనాదిగా ఉన్నటువంటి ఈ రహస్యాన్ని నీ మీద ప్రీతితో, ప్రేమతో, ఆదరముతో నీకు ఉపదేశిస్తున్నాను అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ గీతోపదేశమే వైష్ణవ సిద్ధాంతము అనేటటువంటి విషయాన్ని మధ్వాచార్యుల వారు తమ సర్వమూల గ్రంథములలో ఒకటైనటువంటి గీతా ప్రస్థానంలో ఒకటైనటువంటి గీతా భాష్యమునందు ప్రతిపాదించారు. ఇది వైష్ణవ సిద్ధాంతము అనాదితః పరంపరయా ప్రాప్తమైనటువంటిది. ఈ వైష్ణవ సిద్ధాంత సారాన్నంతా మునిత్రయములో ఒకరైనటువంటి, అంటే మధ్వముని, జయముని, వ్యాసముని, మునిత్రయమునందు ఒకరైనటువంటి వ్యాసరాజ గురుసార్వభౌముల వారు శ్రీమద్వైష్ణవ సిద్ధాంత సారాన్నంతా ఒకే శ్లోకంలో నవరత్నములు అనేటటువంటి 9 విషయాలుగా వైష్ణవ సిద్ధాంతాన్ని సారాన్నంతా ఒక శ్లోకంలో వివరించారు. ఆ శ్లోకము ఇలా ఉంటూ ఉన్నది. శ్రీమన్మధ్వమతే హరిఃపరతరః సత్యం జగత్తత్వతో భిన్నా జీవగణాః హరేరనుచరా నీచోచ్ఛభావం గతాః ముక్తిర్నైజ సుఖానుభూతి అమలా భక్తిశ్చ తత్సాధనం హి అక్షాదిత్రితయం ప్రమాణమఖిలాంనాయైక వేద్యో హరి. 9 అంశములుగా, నవరత్నములుగా విభాగించి శ్రీమద్ వైష్ణవ సిద్ధాంత సారాన్ని వ్యాసరాజ గురు సార్వభౌముల వారి ఈ ఒక చిన్న శ్లోకంలో వివరించారు. ఆ 9 అంశములు ఏమిటి? శ్రీమన్మధ్వమతే హరి పరతరః. శ్రీమన్మధ్వమతమునందు హరియే సర్వోత్తముడు, జగత్తు సత్యమైనటువంటిది, జీవగణమంతా భగవంతుని నుండి మరియు జీవులు పరస్పరము ఒకరి నుండి ఒకరు భిన్నమైనటువంటి వారు, మరియు అంతేకాకుండా హరేరనుచరాః, ఆ భగవంతుని భృత్యులు, సేవకులు, అనుచరులు జీవులందరూ. తరువాత నీచోచ్ఛభావం గతాః, జీవులందు పరస్పరము తారతమ్యం ఉంటూ ఉన్నది. ఇక నైజ సుఖానుభూతి, స్వస్వరూపానంద ఆవిర్భావమే ముక్తి. అమలా భక్తిశ్చ తత్సాధనం, శుద్ధమైనటువంటి భక్తియే ముక్తికి కారణము, సాధనము. అక్షాదిత్రితయం ప్రమాణం, ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అనేటటువంటివి ప్రమాణములు 3. శ్రీహరి అఖిలాంనాయైక వేద్యో హరి, శ్రీహరియే సర్వవేద ముఖ్య ప్రతిపాద్యుడు, వేదైక గమ్యుడు, వేదముల చేతనే తెలియతగ్గవాడు. ఈ 9 ప్రమేయములు వైష్ణవ సిద్ధాంతము యొక్క నవరత్నముల వలె ఉన్నాయి. ఇది శ్రీమద్వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకులు. మరొక్క మారు వైష్ణవ సిద్ధాంతాన్ని మధ్వాచార్యుల వారు తాము ప్రత్యేకంగా ప్రతిష్టాపించినటువంటిది కాదు. అనాది కాలము నుండి భగవంతుని నుండి బ్రహ్మదేవకు, భగవంతుని నుండి సూర్యునికి ఈ విధంగా పరంపరాగతంగా వచ్చినటువంటి, అనాది కాలము నుండి పరంపరాగతంగా వచ్చినటువంటి శ్రీమద్వైష్ణవ సిద్ధాంతాన్ని జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు కలియుగమునందు మధ్వాచారులుగా అవతరించి ఆ సత్పరంపరలో వచ్చినటువంటి అచ్యుత ప్రేక్షాచారుల వారి నుండి సన్యాసాశ్రము స్వీకరించి ఆనందతీర్థులుగా నామధేయులై మధ్వాచారులుగా ప్రసిద్ధులై ఈ సిద్ధాంతాన్ని అచ్యుత ప్రేక్షాచారులకు వివరించి వారికి అన్ని సంశయములను పరిహరించి ఈ జగత్తునకు అప్పటికే నాశమైనటువంటి ఈ సరి అయినటువంటి జ్ఞానము నాశమైపోయి ఉన్నది. అటువంటి
మంచి జ్ఞానాన్ని, సుజ్ఞానాన్ని, తత్వాన్ని జగత్తునకు అందించినటువంటి వారు మధ్వాచార్యుల వారు. ఇది అనాదితః సత్సంప్రదాయ పరంపరా ప్రాప్త శ్రీమద్వైష్ణవ సిద్ధాంత ప్రతిష్టాపకానాం అనేటటువంటి ఈ పంక్తి యొక్క విశేష వివరణ. ఇక వ్యాసరాజ గురు సార్వభౌముల వారు చెప్పిన 9 నవరత్నములు ప్రమేయములు ఏమున్నాయి, అవి ఇప్పటికే కొన్ని మార్లు మన జ్ఞానరస గుళికల యందు ఆ 9 విషయముల గురించి చెప్పటం జరిగింది సంక్షిప్తంగా. ఇక మళ్ళీ ఆ 9 విషయాలను నేను మళ్ళీ ప్రతి ఒక్క విషయాన్ని వివరించుకుంటూ పోతే చాలా సమయం తీసుకుంటుంది, ప్రవచనం ముందుకు పోదు. కాబట్టి సందర్భానుసారంగా వచ్చినప్పుడు 9 విషయాలను అక్కడక్కడ సంక్షిప్తంగా వివరించటం జరుగుతుంది. అది శాస్త్ర సారభూతమైనటువంటిది. ఆ 9 విషయాలు అంత సులభంగా అర్థం కావు. శాస్త్రాన్ని చదివి అధ్యయనం చేసి సాధన చేస్తే కానీ భగవంతుని కృపతో మాత్రమే ఆ శ్రీమద్వైష్ణవ సిద్ధాంతము మనకు అర్థమవుతుంది, దానిని మనం అలవరుచుకోగలము. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజుతో ఇక్కడికి ముగించి రేపు ముందుకు వెళతాం. అతయేవ భగవత్ పరమానుగ్రహ పాత్రభూతానాం సర్వదా భగవదాజ్ఞయా భగవత్సన్నిధౌ పూజ్యానాం తథా భగవతా దత్తవరాణాం అనేటటువంటి ముందటి పంక్తిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.